సినీ కార్మికుల వేతనాల పెంపుపై సందిగ్ధత కొనసాగుతోంది. కార్మికుల వేతనాలను పెంచలేమని ఏకగ్రీవంగా తెలిపిన నిర్మాతల నిర్ణయంపై సినీ కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్, తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల వేతనాల పెంపు ఇంకా సందిగ్ధంగానే ఉంది. 30% వేతనాలు పెంచాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తుండగా నిర్మాతలు అందుకు ఒప్పుకోవడం లేదు. ఏకగ్రీవంగా నిన్న ఛాంబర్లో చాలామంది నిర్మాతలంతా కూడా సమావేశమై ఏకగ్రీవంగా ఈ కార్మిక యూనియన్ సంఘాల నాయకుల నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అంతేకాకుండా యూనియన్లతో సంబంధం లేకుండా కార్మికులను నైపుణ్యం ఉన్నటువంటి కార్మికులను తీసుకొచ్చి పనిచేసుకుంటామని తేల్చి చెప్పారు. అయితే ఈ నిర్ణయం మీద తెలుగు ఫిలిం ఛాంబర్ నిర్ణయం మీద అసహనం వ్యక్తం చేసినటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా ఈరోజు లేబర్ కమిషనర్ను సంప్రదించడం జరిగింది. అసిస్టెంట్ లేబర్ కమిషనర్ గంగాధర్ దగ్గర చర్చలకు కూడా ఒకసారి కాసేపటి క్రితమే వారితో యూనియన్ నాయకులతో అసిస్టెంట్ లేబర్ కమిషనర్ చర్చలు కూడా పూర్తి చేశారు. అయితే ఇరు వర్గాలకు సంబంధించి ఇటు నిర్మాతలకు ఇటు యూనియన్ నాయకులకు మధ్య ఒక సామరస్య వాతావరణంలో ఈ వేతనాల పెంపు అనేది పులి స్టాప్ పెట్టే నిర్ణయం కోసం ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటు వేతనాల పెంపుతో పాటు పని గంటలు తగ్గించాలని కూడా కార్మికుల నుంచి కొత్త డిమాండ్ వినిపిస్తుంది. దాదాపు 12 నుంచి 14 గంటల పాటు నిరంతరంగా పనిచేస్తూ సినిమా నిర్మాతలను బతికించేందుకు సినిమా ఇండస్ట్రీని కాపాడుకునేందుకు తామంతా కృషి చేస్తున్నప్పటికీ నిర్మాతలు తమ పట్ల జాలి చూపడం లేదని కార్మికులు వాపోతున్నారు. ఈ క్రమంలోనే డిమాండ్ల పెంపుతో పాటు 10,000 సమయాన్ని కూడా కుదించాలని చెప్పి కూడా వారు కొత్త డిమాండ్ తీసుకురావడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే నిన్న నిర్మాతల మండలి నుంచి వచ్చినటువంటి ఒక అధికారిక ప్రకటన మొత్తం కూడా సినీ యూనియన్ నాయకులందరినీ కూడా కలవరానికి గురి చేసింది. కొంతమంది ఫిలిం ప్రొడ్యూసర్ గిల్డ్ కూడా కొత్తగా నైపుణ్యం ఉన్నటువంటి యువతను సినీ పరిశ్రమలోకి ఆహ్వానిస్తూ దరఖాస్తు చేసుకోవాలని కూడా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ క్రమంలోనే మరింత ఆందోళనకు గురైనటువంటి కార్మికులంతా చిక్కడపల్లిలో ఉన్నటువంటి కార్మిక శాఖ భవన్కు రావడం జరిగింది. ముందస్తుగానే వాళ్ళు గతంలో సూచించినట్లుగా గత 2-3 నెలల నుంచి కూడా ఇటు నిర్మాతలకు కార్మిక సంఘాలకు మధ్య వేతనాల పెంపు విషయంలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కార్మికులు అడుగుతున్నటువంటి వేతనాలను తాము పెంచేందుకు ఇష్టపడడం లేదు. అది ఇంకా నిర్మాతలకు భారంగా మారుతుంది. ఇప్పటికే చాలా కనీస వేతనాల కంటే అధికంగానే వేతనాలు ఇస్తున్నామని నిర్మాతలు చెప్తున్నారు. ఈ విషయంలో చాలామంది చిన్న నిర్మాతలకు ఇది మరింత భారంగా ఉండబోతుంది. అందువల్ల ఈ నిర్ణయాన్ని మేము ఆమోదించలేకపోతున్నామని చెప్పేసి నిర్మాతలు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే అసలు తగ్గేదే లేదంటూ పూర్తి స్థాయిలో యూనియన్ నాయకులంతా కూడా మరోసారి లేబర్ కమిషనర్ సంప్రదించారు. అయినప్పటికీ కూడా ఈ వేతనాల పెంపు డిమాండ్ అనేది ఈ చర్చలు అనేది ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సాయంత్రం 4 గంటలకు చిరంజీవి నివాసంలో దీనికి సంబంధించినటువంటి ఒక కీలక సమావేశం జరగబోతుంది. చాలామంది గిల్డ్ నిర్మాతలు కావచ్చు, చిన్న నిర్మాతలంతా కూడా చిరంజీవిని సంప్రదించబోతున్నారు. ఇటు యూనియన్ నాయకులు కూడా చిరంజీవిని సంప్రదించాలనే ఆలోచనలో ఉన్నారు. యూనియన్ నాయకుల డిమాండ్ను ఇప్పటికే చాలామంది చిన్న నిర్మాతలంతా కూడా చిరంజీవి దృష్టికి తీసుకెళ్లారు. సినిమా ఇండస్ట్రీలోకి సంబంధించి కార్మిక సమస్యలను గతంలో కూడా చిరంజీవి ఒక పరిష్కారం దిశగా సూచించారు. ఆ ఉద్దేశంతోనే నిర్మాతలంతా కూడా చిరంజీవిని సంప్రదిస్తున్నారు. ఈ సాయంత్రం 4 గంటలకి మరి కాసేపట్లో చిరంజీవి నివాసంలో దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి సమావేశం జరగబోతుంది. మరి ఈ సమావేశంలో ఇటు నిర్మాతలకు పక్షాన చిరంజీవి ఉంటారా, లేదంటే కార్మిక పక్షాన కార్మికులు యూనియన్ నాయకులు అడుగుతున్నటువంటి 30% వేతనాల పెంపుని ఏ విధంగా పరిష్కరిస్తారనేది కూడా సర్వత్రా ఉత్కంఠంగా మారింది. మొత్తానికైతే గత కొన్ని రోజుల నుంచి కూడా సినీ పరిశ్రమలో ఇటు నిర్మాతలకు యూనియన్ నాయకుల మధ్య నెలకొన్నటువంటి ఈ వేతనాల పెంపు డిమాండ్ అనేది పరిశ్రమలో ఒక గందరగోళానికి దారితీస్తుంది. దీనివల్ల సినిమా షూటింగ్ల మీద ప్రభావం పడుతుందని కొంతమంది అగ్ర నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా చాలామంది ఈ యూనియన్ నాయకులంతా కూడా తమ డిమాండ్లను విరమించుకొని పూర్తి స్థాయిలో పనిచేసే యోచనలో ముందుకు రావాలి. నిర్మాత శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని సినీ పరిశ్రమ మనుగడకు సహకారం కోసం ముందుకు రావాలని చెప్పేసి నిర్మాతలు కోరుతుండగా తమ కుటుంబాలను చూసుకొని తమ కుటుంబాలకు అండగా ఉండేలా నిర్మాతలు చొరవ తీసుకోవాలని చెప్పేసి యూనియన్ నాయకులు కోరుతున్నారు. మొత్తంగా అయితే ఇంకా ఈ వేతనాల పెంపుకు సంబంధించినటువంటి చర్చలు కొనసాగుతున్నాయి ఉన్నాయి. మరి చిరంజీవి నివాసంలో ఎలాంటి నిర్ణయం వెలువడుతుంది, దీనికి ఈరోజు పులి స్టాప్ పడుతుందా లేదా అనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది. ఓటు స్టూడియో.